ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. విద్యుత్ కోతలు, సాగునీరు, తాగునీరు విషయంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 4 నెలలుగా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కరెంటు కోతలు, తాగునీటి ఇబ్బంది కారణంగా విద్యార్థులంతా ఓయూ నుంచి ఇళ్లకు వెళ్లిపోవాలని ఓయూ చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీసే ఇందుకు నిదర్శనమన్నారు. నిజానికి రాష్ట్రంలో కరెంటు కోతలతో పాటు సాగు, తాగునీటికి తీవ్ర ఎద్దడి ఉందని తేల్చి చెప్పారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. విద్యుత్ కోతలు, సాగునీరు, తాగునీరు విషయంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 4 నెలలుగా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మమత, ఇవాళ రాష్ట్రంలో 4 నెలల్లోనే రాష్ట్రంలో కరెంటు కోతలు, నీటి కటకట పాలైందని చెప్పేసి చెప్పారు ఇవాళ ప్రభుత్వం పెద్దలు. అయితే ఇప్పటికే గతంలో కూడా మొన్న మహబూబ్నగర్ బస్ యాత్రలో భాగంగా బీఆర్ఎస్ అధినేత
కేసీఆర్ ట్వీట్ చేసేదాన్ని ఏదో సెలవుల పలుకులు పలికారే కానీ వాళ్ళే ప్రభుత్వంలోని విశ్వవిద్యాలయం ఇవాళ ప్రభుత్వమే ఇవాళ స్వయంగా ఒప్పుకుంది. రాష్ట్రంలో కరెంట్ షార్టేజ్ ఉంది, నీళ్ళ కోరుతుంది కాబట్టి నీళ్ళ కొడుతుంది, ఖచ్చితంగా ఇవాళ మీరంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. అంటే ఏ మాత్రం రాష్ట్రంలో ఇటు కరెంటు కానీ ఇటు తాగునీటికి కానీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇదంతా కూడా జరిగిందన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ముందటి నుంచి కూడా చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో కరెంటు కాంగ్రెస్ తెచ్చిన కరువు కానీ కాలం తెచ్చిన కరువు కాదని చెప్పింది ఇవాళ మరోసారి స్పష్టమైంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే కరెంటు కోతలతో సతమవుతున్నారు. అంతేకాకుండా ఒకవైపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఇవాళ కరెంటు కోతలతో వల్లడిల్లుతున్నారు. ఇటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీళ్లు లేక విద్యార్థులంతా కూడా వీరు అవస్థల పాలవుతున్నారు. నిన్న అర్ధరాత్రి ధర్నాలు చేసిన పరిస్థితి, మహిళా విద్యార్థినులు సైతం నిన్న ధర్నా చేసి మాకు న్యాయం చేయాలి, ఇవాళ ఒక విశ్వవిద్యాలయమా ఏంటి అంటూ కూడా నిన్న ధర్నా చేసిన పరిస్థితి కనిపించింది. ఇలాంటి తరుణంలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్వీట్ చేశారు. ఇవాళ ప్రభుత్వం ఏదైతే గతంలో చేసిన ఆరోపణలన్నీ కూడా అబద్ధము, ఇలా వాస్తవాన్ని యూనివర్సిటీ ఒప్పుకుంది. అంటే యూనివర్సిటీ ప్రభుత్వంలో బాగానే ఇవాళ ఒప్పుకుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో కరెంటు కోతలు ఎంతున్నాయో కూడా అర్థమవుతుందని చెప్పేసి కూడా మరోసారి స్పష్టమైందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ట్వీట్ చేశారు. ఇలా ఏదైతే చీఫ్ వార్డెన్ పేరు మీద ఇవాళ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో స్వయంగా పేర్కొన్నారు రాష్ట్రంలో హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి కరెంటు కోతలు ఒకవైపు, ఇటు నీటి షార్టేజ్ కొరత వల్ల మేము యూనివర్సిటీని 1 నెల రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నామని చెప్పి చెప్తున్నాం. అంతేకాకుండా మరోవైపు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము ఎక్కడ వెళ్ళాలని చెప్పేసి కూడా విద్యార్థులంతా కూడా ఇవాళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నడుస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇటు నీళ్ల వినియోగం కావచ్చు, ఇటు కరెంటు వినియోగం సంబంధించి ఏమాత్రం సోయలేని విధంగా ఇలా పాలన కొనసాగిస్తుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తం చూసినట్టయితే వాళ్ళ రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయి, నీటి కటకట్టు ఉందని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఒప్పుకుంది, కాంగ్రెస్ పెద్దలే ఒప్పుకున్నట్టుగా వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెస్ నోట్ నిదర్శనం అని చెప్పేసి కూడా మరోసారి అర్థమవుతుంది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.